ఈరోజు కాటేరమ్మ గుడికి నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, ఇదే అన్నమాట కాటేరమ్మ గుడి ఎంట్రన్స్. ఈ యొక్క ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళగానే మనకి వినాయక స్వామి యొక్క విగ్రహం దర్శనమిస్తుంది. ముందుగానే వినాయకుని యొక్క దర్శనం చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడి నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలన్నమాట కాటేరమ్మ గుడి లోపలికి. నేను నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను, ఆఫీస్ కొలీగ్స్. చూసారా, వీళ్ళు ముగ్గురే అనమాట, వీళ్ళిద్దరే అనమాట నా ఆఫీస్ కొలీగ్స్. మా వాడు అద్దాలు వేసుకున్నారు చూసా, కొంచెం షై అనమాట, దానికి పక్కకు జంపు వీడియో అంతా కొంచెం షై. చూసారా, ఇక్కడే అనమాట ఈ యొక్క మర్రి చెట్టు 300 సంవత్సరాల నుండి ఉన్నది. ఈ యొక్క మర్రి చెట్టులోనే మనకి కాటేరమ్మ వెలసి ఉన్నదన్నమాట. ఈ యొక్క కాటేరమ్మ భక్తుల యొక్క కోరికలను తీర్చడంలో ప్రసిద్ధురాలు. అంతేకాకుండా ఈ యొక్క ప్రదేశానికి కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, అలాగే ఆంధ్ర నుంచి, ఎక్కడెక్కడి నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. ఇక్కడ చూసే ఉంటారు, ఈ యొక్క మర్రి చెట్టుకి ముడుపులు కట్టున్నారు, ఎర్ర ముడుపులు. ఇంకా చూసారా, అమ్మవారి పనుకున్నట్టు విగ్రహం ఉన్నది కాటేరమ్మకి. చాలా బాగుంది అన్నమాట. ఇక్కడే ఈ యొక్క మర్రి చెట్టు ముందనే ఉంటుంది, చూడవచ్చు మీకు వీడియోలో కూడా. అమ్మవారు యొక్క శిలా విగ్రహం చాలా బాగానే ఉన్నది. అంతేగాక భక్తులు చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడే చూస్తున్నారా, కాటేరమ్మ యొక్క విగ్రహం, సింహవాహనంపై కూర్చున్నటువంటి కాటేరమ్మ. అంతేకాకుండా ఇక్కడ భక్తుల యొక్క ప్రజల యొక్క కోరికలను కాటేరమ్మ తీరుస్తూ ఉంటుంది. ఇక్కడ విశిష్టత ఏమిటంటే 9 వారాల పాటు ప్రజలు వచ్చి 9 ముడుపులను కడతారు. వారి యొక్క కోరికలన్నీ నెరవేరుతూ ఉంటాయి. ఇదే అన్నమాట ఫ్రంట్ వ్యూ అమ్మవారి యొక్క శిలా విగ్రహం. అంతేకాకుండా ఇక్కడ యొక్క మర్రి చెట్టు చాలా ప్రసిద్ధం. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారా, ఎంట్రన్స్లోనే కాటేరమ్మ గుడికి లాక్కులు ఉన్నాయి. ఈ యొక్క లాక్కులకు కారణం ఏమిటంటే శత్రువుల యొక్క దాడి నుంచి, శత్రువుల యొక్క బాధ నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క లాక్కుని తీసుకోవడం జరుగుతుంది. భక్తులు వారి యొక్క పేరును తలిచి అక్కడ లాక్ వేస్తే వాళ్ళ దగ్గర నుంచి శత్రువుల బారి నుంచి తప్పించుకోగలుగుతాము. అంతేకాకుండా ఇక్కడ చూస్తున్నారా, చాలామంది దిష్టి కూడా తీయించుకుంటున్నారు. చాలామంది భక్తులు నరదృష్టి కానీ, అలాగే ప్రజల నుంచి దృష్టి కానీ, ఎటువంటి దృష్టిలైనా ఇక్కడి నుంచి తీయించుకుంటారు. తీయించుకున్న తర్వాత నిమ్మకాయని కింద వేయటం, ఆ యొక్క నిమ్మకాయని ఎడమకాలతో తొక్కమని చెప్తారు. అంతటితో ఆ యొక్క దిష్టి యొక్క ప్రభావం అనేది పోతుంది, మన మీద ఉన్నటువంటి దిష్టి యొక్క ప్రభావం. ముందు చూస్తున్నారా, కాటేరమ్మ యొక్క విగ్రహ రూపం. ఇది కూడా ఎంట్రన్స్ అన్నమాట. ఈ యొక్క ఇక్కడ దర్శించుకుని చూసారు, ఇక్కడ కూడా చాలామంది లాకులు కట్టి ఉన్నారు. ఈ లాకుల వల్ల శత్రువుల యొక్క బెడద అనేది పోతుంది. ఈ యొక్క అమ్మవారు చూసేదాన్ని కూడా చాలా బాగున్నారు. అంతేకాకుండా ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. ఈ యొక్క కాటేరమ్మ గుడి హొసకోట దగ్గర ఉంటుందన్నమాట. ఇక్కడికి ప్రజలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వస్తుంటారు. మా ఫ్రెండ్స్ చూసారా, అమ్మవారిని ఎంత బాగా చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ దిష్టి అనేది వాళ్ళందరూ తీయించుకోవటం చూసి నేను కూడా పోయాను అనమాట. చూడొచ్చు ఈ వీడియోలో. నేను కూడా దిష్టి తీయించుకుంటున్నాను. ఈ యొక్క నరదృష్టి నుంచి, ప్రజల యొక్క బారి నుంచి తప్పించుకోవటం కూడా ఇదొక మార్గం అన్నమాట. అక్కడ ఏదో మంత్రాలు చెప్పిస్తూ, అట్లాగే నా మీద పడినటువంటి దిష్టి మొత్తాన్ని అతను తీసివేయడం జరుగుతుంది. నా మీద ఉన్నటువంటి దిష్టి అంతా తీసేయడం. ఇక్కడ చాలామంది ప్రజలు ఇట్లాగే దిష్టి కూడా తీయించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నిమ్మకాయని తొక్కడంతో ఆ యొక్క దిష్టి మొత్తం తొలగినట్టే, మన మీద ఉన్నటువంటి దిష్టి అంతా. ఇప్పుడు కాటేరమ్మ గుడి లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు కాటేరమ్మ తల్లిని కూడా మీరు చూడవచ్చును. చాలా బాగా ఉంటుంది ఈ యొక్క విగ్రహము, చూడవచ్చును. అమ్మవారి యొక్క మొహంలో కళ కానీ, విగ్రహం కళ కానీ
చాలా బాగా ఉంటుంది. మీ కళ్ళకు కట్టినట్టుగా చూడవచ్చును. చాలా బాగున్నారు అమ్మవారు. ఈవిడ అన్నమాట కాటేరమ్మ, భక్తుల యొక్క కోరికలను తీర్చే కాటేరమ్మ. మరొకసారి చూడండి. ఆమె యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలనేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడ నుంచి మీరు రాలేకపోయినా ఇక్కడ మీ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది. అలాగే అక్కడి నుంచి వెనక్కి రాగానే ఈ యొక్క గోడ మీద చాలామంది ఏంది ఇట్లాగా కాయిన్స్ అంటిస్తున్నారు ఏంది అని తెలుసుకోవడం కోసం పక్కన వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, మనం ఏదైనా కోరిక కోరుకుని ఆ యొక్క గోడ మీద మనం తెచ్చినటువంటి కాయిన్ను అంటించి మన యొక్క కోరికలను కోరుకుంటే ఆ యొక్క గోడకి కాయిన్ అంటినట్లయితే మన యొక్క కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ చూస్తున్నారా, ఇతను కూడా ఇతని కాయిన్ కూడా అక్కడ అంటుకున్నది. అతని యొక్క కోరిక తీరినట్లే ఒక రకంగా చూస్తే. చూసారా, చాలామంది కాయిన్స్ అంటిస్తున్నారు. అది చూసి మా ఫ్రెండ్స్ కూడా పోయి కాయిన్స్ అంటిస్తున్నారు, మా కొలీగ్స్ కూడా. మా ఫ్రెండ్ అయితే చాలా గట్టిగా కోరుకున్నట్టున్నాడు, బాల. అది మా ఫ్రెండ్కి అంటుకునేసింది అప్పుడే కాయిన్ అనేది. ఆయన కోరిక బలంగా ఉన్నట్టుంది, తీరేటట్టే ఉన్నది. అలాగే మరి ఇంకొక కోరికతో వెళ్ళినాడు, మళ్ళీ ఇంకో కాయిన్ అంటించుకున్నాడు, ట్రై చేసినాడు. పక్క ఈ కాయిన్ కూడా అంటుకున్నది. ఈ యొక్క కోరిక కూడా తీరినట్లే. అందుకే చాలా సంతోషంగా వస్తున్నాడు వెన్నుతిరిగి. ఆ తర్వాత అది చూసి నేను కూడా పోయాను, నా యొక్క కోరికను కూడా నా యొక్క కోరికని చెప్పుకొనేసి ఆ యొక్క కాయిన్ అంటించడం జరిగింది. అలాగే ఆ కాయిన్ అనేది అంటుకున్నది, చూడవచ్చును ఇక్కడ. నా ముందే కొంతమంది కాయిన్స్ కూడా పడిపోయినాయి. మా ఫ్రెండ్ కూడా ఒక ముడుపు కట్టాలని సిద్ధమైనాడు. అట్లాగే ఆ యొక్క మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళేసి 108 ప్రదక్షిణలు చేసి అక్కడ ముడుపు అనేది కట్టినాడు. ఇక్కడ చూడవచ్చును, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం అనేది ఇక్కడ కట్టబోతున్నారు. 252 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ కట్టుతున్నారు. చూస్తున్నారా, ఇక్కడ కన్నడలో రాస్తున్నారు, అట్లాగే ఇంగ్లీష్లో కూడా 252 స్క్వేర్ ఫీట్. లార్జెస్ట్ గాడెస్ అనేసి దేవి యొక్క విగ్రహం. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మేము పోయినప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం చేసినారు, మేము కూడా తినడం జరిగింది. భోజనం అయితే బాగానే ఉన్నది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్